ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. ప్రభు కృపలో బలపడండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మీరు బైబిల్ వినడము, చదవడము జరిగితే ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటామండి. దయచేసి ఏదో ఒక టైంలో వినండి, లేకుంటే చదవండి వచ్చిన వాళ్ళు. ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రహాము భార్య అయిన శారాయి అతని పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాం భార్య అయిన శారాయి తన దాసి అయిన అగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటని ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేల్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెడుకును మధ్య నున్నది. తర్వాత హగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హగరు అబ్రహామునకు ఇష్మాయేలను కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. దేవుడి వాక్యంను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.